సీఎం రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు ఇవాళ తెలంగాణ సీఎంగా ఉన్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం ఎప్పుడు వ్యతిరేకించినా తెలంగాణ తిప్పికొట్టి అన్ని అనుమతులు సాధించిందని హరీష్ రావు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నడొక్కనాడు జై తెలంగాణ అన్న వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అంతకంటే కాదు. తెలంగాణ సోయిగా లేనటువంటి వాడు. రాష్ట్రంలో మొదటిసారి అసలు జిఆర్ఎంబి చరిత్రలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులు రద్దు చేయాలని, వాటిని రివ్యూ చేయాలని ఎజెండాలోకి మొదటిసారి వచ్చింది. ఇప్పటి వరకు 18 జిఆర్ఎంబి మీటింగులు జరిగినాయి. ఏ మీటింగ్లో కూడా జిఆర్ఎంబి మీటింగ్ ఎజెండాలో ఏ రోజు కూడా తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను పునఃసమీక్షించాలని, రద్దు చేయాలని ఎప్పుడూ ఎజెండాలోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్ అబ్జెక్షన్స్ లేవనెత్తినా దాన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. తెలంగాణ ప్రాజెక్టులకు అన్ని రకాల అనుమతులు సాధించింది. కానీ ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఎజెండాలో వచ్చింది. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎప్పుడన్నా ఎజెండాలో వచ్చిందా? ఫస్ట్ టైం ఇవాళ ఎజెండాలో వచ్చిందంటే ఈ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేకపోవడం, తెలంగాణ నీళ్ల గురించి పట్టింపు లేకపోవడం అనేటువంటిది ఇలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవండి, జిఆర్ఎంబి ఎజెండాను మార్పించండి.